చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకు మనం చదువుకుందాం. కొత్త నిబంధన గ్రంథంలో 11వ పేజీలో 10వ అధ్యాయము 40వ వచనం నుండి 42 వచనాన్ని చదువుకుందాం. అనంతరం బైబిల్ గ్రంథాలు తెరిచి చూస్తూ ఉండగా ప్రభు స్నానం ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆత్మతో చేసుకును పంపబడిన వాడు చేసుకునేవాడును ప్రవక్తలు అని ప్రవక్తను చేసుకున్న వాడును ప్రవక్త ఫలములను పొందు. నీతిమంతుడని నీతిమంతునిగా చేసుకున్నవాడు నీతిమంతుని ఫలములను పొందు. మరియు శిశువు ఎవడు ఈ చిన్నవారిలో ఒకరిని గిన్నెను నీళ్లను మాత్రమే త్రాగించిన వాడు తన ఫలములను పోగొట్టుకున్నాడు. నిశ్చయముగా మీకు చెప్తున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక. ఈ సమయంలో పాట పాడాలనుకున్నా, దేవుని స్తుతించాలనుకున్నా మీకు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రియ ప్రభువేన పరిహారి
జీవిత కాలమంతా నిన్ను పాడే స్తుతించే యేసేన హరిహరే ప్రియ యేసేన హరిహరే నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి చప్పట్లు కొట్టి దేవుని నామమున స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు ఇచ్చిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు ఇచ్చిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచరాడగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే
నీకే నీకే సాధ్యం యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమించువాడవు చెప్పలు గట్టిగా చెప్పలు బట్టి దేవుని నామమున పలుకుదాం. నిజంగా కుమారుని జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి మంచి పాట పాడడానికి దేవుడు సహాయం దయచేశాడు. ఒక చిన్న పాట పాడగలను. మనుషులు నిన్ను దూరనాడినా మాటలతో గాయపరచినా స్నేహితులే వదిలి వెళ్ళినా బంధువులే వెలివేసినా మనుషులు నిన్ను దూరనాడినా మాటలతో గాయపరచినా స్నేహితులే వదిలి వెళ్ళినా బంధువులే వెలివేసినా నీకై ప్రాణము పెట్టిన దేవుడు నిన్ను దీవించక ఆలోచించునా నీకై ప్రాణము పెట్టిన దేవుడు నిన్ను దీవించుటకు ఆలోచించునా నేస్తమా నేస్తమా యేసునే ఆశ్రయించుమా మనుషులు నిన్ను దూరనాడినా మాటలతో గాయపరచినా మనుషులు నిన్ను దూరనాడినా మాటలతో గాయపరచినా దీనవాడివైనను ఎవరు లేకున్నను అడుగడుగున స్వస్థత కలిగి లేకున్నను దీనవాడివైనను ఎవరు లేకున్నను అడుగడుగున స్వస్థత కలిగి లేకున్నను యేసుని కలిగిన నా జనమును చూడుము ఆయన చిత్తము లేకే పరలోకము చేరరు యేసుని కలిగిన నా జనమును చూడుము ఆయన చిత్తము లేకే పరలోకము చేరరు నేస్తమా నేస్తమా యేసునే ఆశ్రయించుమా మనుషులు నిన్ను దూరనాడినా మాటలతో గాయపరచినా స్నేహితులే విడిచి వెళ్ళినా బంధువులే వెలివేసినా నీకై ప్రాణము పెట్టిన దేవుడు నిన్ను దీవించుటకు ఆలోచించడు నీకై ప్రాణము పెట్టిన దేవుడు నిన్ను దీవించుటకు ఆలోచించడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. మనుషులు మనల్ని విడిచిపెట్టిన మనుషులు మాటలతో మనల్ని గాయపరిచినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎప్పటికీ విడువడు ఎడబాయడు. ఈ మాట దేవుని వాక్యమే సెలవిస్తుంది. మనుషులు పైన లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయాంతరంగాన్ని ఎరిగి ఉంటాడు. మనలో ఉన్న బలహీనత ఎదుటి వారికి తెలియదు. గత
నేను చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాను. నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని అందరికీ తెలుసు. ఈ చల్లని క్లైమేట్ వస్తే చాలా నాకు జ్వరం వస్తుంది. నాకు బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది. అదే కాకుండా నాకు బ్లడ్ లాస్ అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ నాలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే నీతిమంతునికి కలుగు శోధనలు అనేకములని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబుకి శోధన కలిగినప్పుడు తన భార్యనే తననేమంటుందంటే, ఈ శోధన ఎంతకాలం సహిస్తావు, దేవుని దూషించి మరణించరాదు అని అంటది. అదేవిధంగా నీతిమంతులకే అనేకమైన శోధనలు వస్తాయని వాక్యం సెలవిస్తుంది. దేవుని పరిచయంలో ఉన్న అనేక మంది సేవకులకు కూడా అనేకమైన శోధనలు బలహీనతలు వస్తాయి. అదేవిధంగా దేవుడు నన్ను ఎన్నో బలహీనతల చేత నన్ను బలపరచడానికి ఈ బలహీనతలు నాకు ఇచ్చాడు. నా కొరకు ప్రార్థించండి. మేము ఉదయం లేవకపోతున్నాము, మేము డిస్టిక్ రాలేకపోతున్నాము అంటే నా అనారోగ్య ప్రాబ్లం. ఎవరైనా తప్పుగా మాట్లాడకండి. దయచేసి సంఘానికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు మా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారో కనుక్కోండి. ప్రసన్న విషయంలో మేము ఒక్కరోజు మునక్కలింటికి విజిటింగ్కి వెళ్ళాము. ఇట్లనే ఉంటుంది అని లేచి స్నానం చేసి రెడీ అయ్యి అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చాక ప్రసన్న వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, ప్రభాకర్, నాన్న బాగాలేదు రమ్మంటే ప్రేయర్ చేయడానికి వెళ్ళేసి వచ్చినాక అక్కడ కొంచెం మటన్ తినేసరికి వద్దంటుంటే బలవంతం కొంచెం తినని పాశ్రమ అంటే తిన్నందుకు నైట్ అంతా నాకు ఫీవర్. అట్లా కొన్ని పరిస్థితులలో నా ఆరోగ్యం నాకు సహకరించట్లేదు. నా ఆరోగ్యం నాకు బాగాలేదు. సంఘముగా ప్రతి ఒక్కరు ప్రతి స్త్రీ దేవుని మందిరానికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గత 3 సంవత్సరాల నుండి ఎవరు రావట్లేదు మందిరానికి. అది కూడా నాకు బాధగా ఉంది. సంఘానికి వేడుకునేది ఏంటంటే, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ వచ్చి పాస్టర్తో మాట్లాడండి. పాస్టర్ ఆన్సర్ ఇస్తుంది. మా కుటుంబం బీదోలో ధనికులో మీకు అనవసరం. దయచేసి నేను చెప్తున్నా, స్త్రీలుగా ప్రతి ఒక్కరు శివ ప్రార్థనకి రండి. కుటుంబాలతో విజ్ఞాపన కూడికకు రండి. వచ్చినాక మీరు ఏమన్నా మేము భరిస్తాం. కానీ రాకుండా మీరు దయచేసి సంఘానికి చేతులు ఎత్తి నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మీరు ఏది అనకండి. దయచేసి రండి. స్త్రీలుగా మీరు సంవత్సరానికి ఒక్కసారి రావచ్చు కదండి, నెలకు ఒక్కసారి రావచ్చు కదా. దయచేసి రండి. ఇంటింటికి వెళ్తారేమో ఇంటింటికి వస్తారు. మైండ్లో చెప్పట్లేదు అంటున్నారు. మైండ్లో చెప్పినా రావాలి, ఇంటింటికి వెళ్తారా? ప్లీజ్ పాస్టర్ మీరు టైం తీసుకున్నా అనుకోకండి. నాలోని బలహీనతలు, నాలోని విధానాన్ని నేను మీకు చెప్తున్నా. మాట్లాడగానే నాకు కొనుకొస్తుంది. ఏమంటారు, అది నా బీపీ డౌన్ అయింది, నాకు హెడ్ఏక్ వల్ల స్పెట్స్ వచ్చింది, ఆలోచనలతో అనేకమైన బలహీనతలు ఆలోచన వల్ల నాకు వచ్చింది. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోమని. ఏదైనా తప్పుగా మాట్లాడితే మాస్టర్ గారు కానీ సంఘ పెద్దలు కానీ సంఘం అంతా దయచేసి నన్ను క్షమించమని అడుగుతూ, ఇది నాకు వచ్చిన ఆపర్చునిటీ అని నేను నమ్ముతూ ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు సన్నిధానంలో తల్లి వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంపై మనము సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు తల్లి వచ్చి కళ్ళు మూసుకొని చెప్పబడే వాక్యం నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉంటూ ఉండగా చెప్పబడే వాక్యం నిమిత్తము ఇమానియల్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఇమానియల్ గారు ప్రార్థన చేస్తారు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుండి 42 వచనాలని మనము ఆలోచన చేద్దాము. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడి వచ్చినటువంటి జనులందరితోటి మంచి మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీకా భక్తుడు అంటాడు, సమస్త జనులు వారి వారి దేవతలను పూజిస్తూ ఉన్నారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును స్మరించుదము అని అంటాడు.